హలో 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 అందరికీ నమస్కారం. ఎవరు బాబు? ఓహో, తండ్రేమో సన్నాసి రాజకీయ సన్యాసం తీసుకున్నానని చెప్పి కూడా జగన్ పల్లకీమవుతున్న పెద్ద పాలేరు. కొడుకు పిల్ల సన్నాసి. కటౌటే సరిగ్గా లేదు. టికెట్ కూడా పంచులేస్తే ఎవరు పట్టించుకుంటారు? ఎంతకీ ఎవరి గురించి చెబుతున్నాననేది కదా మీ అనుమానం, డౌటింగు. సన్నాసి అనగానే క్యారీ బ్యాగులు బందర పిచ్చోడు టక్కున మీ మదిలో మెదిలే ఉంటాడు కదా. మరి మీ ఊహ కరెస్టే. అతగాడే పేరుని నాని అయితే అతని కొడుకు పేరుని కృష్ణమూర్తి అలియాస్ కిట్టు. ఇవాళ మన కర్మగాలి, అతగాడే మన గెస్ట్. ఇదిగో కిట్టు, ఏం చెప్పాలని వచ్చేవో? ఈరోజు జిల్లా అధ్యక్షుడు చెప్పాడు, మనకి 4వ తారీఖు మాకు నియోజకవర్గాల్లో ప్రోగ్రాంలు ఉన్నా కూడా మన జిల్లాలో ఒక చోట మన కుటుంబ సభ్యులందరూ ఒక నాయకుడిని ఇబ్బంది పెడుతుంటే అక్కడ ఉన్న కుటుంబ సభ్యులందరూ ఇబ్బంది పడుతున్నారు. మనం వెళ్దాం అంటే ఇక్కడికి వచ్చాం. మేము ఎట్టా సీన్ ఎక్స్పెక్ట్ చేసామంటే వస్తుంటే దారిలో అయ్యో ఇక్కడ ఒక 10 మంది 15 మంది ఉంటారు, పాపం బాధపడుతూ ఉంటారు, ఓదారుద్దామని మేమేదో ధైర్యం చెప్పడానికి వస్తే పాసిబుల్ మీరు అందరిని చూస్తుంటే మాకు మీ 5గురు ఎప్పుడో వచ్చారు కానీ మీ నియోజకవర్గాల్లో బాగా చేసుకొని మా నియోజకవర్గం ఇరక్కొట్టేస్తామని చెప్పేస్తున్నట్టే కనపడుతుంది నాకు. ఎక్కడ మేమేదో మీరందరూ ఉంటే ఓదార్పు యాత్ర చేసుకోవచ్చాం, మేమేదో ఏమవుదండి మీరందరూ ధైర్యంగా ఉండండి ఇవన్నీ చెప్పలేమో అనుకున్నాం. ఇక్కడికి వచ్చి మీ అందరూ చూస్తుంటే కార్యక్రమం మేమందరం ఎంత చేసినా కూడా గన్నవరం వైపే కెమెరాలన్నీ ఉండేలా కనపడుతుంది. మా కార్యక్రమం ఎంత చేస్తాం అందుకు కాదు నిన్ను అరనేకర్ హాఫ్ టికెట్ గడ అన్నది. మాటకి మధ్య అంతరం మీ నాన్న పేరుని నాని పళ్ళ మధ్య ఉన్నంత సందు ఉంటుంది. ఇప్పుడు తెలుగులో ఆకట్టుకునేలా మాట్లాడడం అనేది అదొక కళ. ఉట్టినే నీలాంటి వాళ్ళు ఏదో మాట్లాడాలని ఆత్రం తప్పించి మ్యాటర్ లేదు. తెలుగులో విభక్తులు అని కొన్ని ఉంటాయి. అదే చిన్నప్పుడు డూమూవులు ప్రథమ విభక్తి అని చదువుకున్నామే, అవి నీకు చదువు అవ్వలేదేమో, అందుకే కనెక్టింగ్ పదాలు లేకుండా కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా మాట్లాడుతూ ఉన్నావు. ఓదార్పు యాత్ర చేయడానికి వచ్చావా? మీ వైసీపీ వాళ్ళంతా అంతేనా? మీ బాసు నుంచి మీ నాయన వరకే ఆ ఆనవాయితీ ఉందో అనుకున్నాను. నువ్వు కూడా ఆందిపుచ్చుకున్నావా పేరుని పుత్రా? గన్నవరం వచ్చావా? మరి మీ బాసు వల్ల గొల్ల అయిన వల్లభనేని వంశీ గురించి 2 మొక్కలు మాట్లాడు పాపం.